1989 అక్టోబర్ 17 చైనాలో జెజియాంగ్ అనే ప్రాంతంలో ఒక గ్రామం. అది రాత్రి వేళ 1000 మంది కంటే ఎక్కువ సోదర సోదరీలు దుఃఖంతో ఈ పాట పాడుతున్నారు. తిరిగి కలుసుకోవడానికి ప్రభు రాక కోసం నిరీక్షిస్తున్నాను అని బ్యాండ్ భూస్థాపనకు ముందు సంగీతం ప్రారంభించగా తుపాకీ గుండు శబ్దం మారుమ్రోగుతున్న సమయంలో ఒక వృద్ధ సోదరుని శరీరం నెమ్మదిగా శవపేటికలో ఉంచబడింది. తుపాకీ ధ్వని సోదర సోదరీల ఆర్ధనాదాలు ఏడుపులతో మిళితమైపోయింది. ఇది పర్వతలోయంతా ప్రతిధ్వనించింది. ఒక సోదరుడు నిలబడి కన్నీళ్లతో ఆ వృద్ధ దైవజనుడు తన జీవితం అంతా ప్రభువును నమ్మకంగాను మహిమకరంగాను ఎలా సేవించాడో చెప్పాడు. అతడి పేరు మావో జిజ్హాంగ్. 1916లో జన్మించాడు. 1989 అక్టోబర్లో 73 సంవత్సరాల వయసులో దేవుడు అతడిని తన ఇంటికి కొనిపోయారు. అతడు యవనుడిగా ఉన్నప్పుడు అతడు ప్రభువును విపరీతంగా వ్యతిరేకించాడు. దేవుని సంఘాన్ని తృణీకరించాడు. ఎవరు అతడిని ప్రోత్సహించకయే ప్రభువును నమ్మిన వారి మీద ఎల్లప్పుడూ నిందలు విసిరేవాడు. 1948లో జిజ్హాంగ్కు మరణమైన వ్యాధి సోకింది. పెద్ద వైద్యశాల కూడా అతడికి సహాయం చేయలేదు అని ప్రకటించింది. మరణం సమీపిస్తుండగా ఒక బంధువు వచ్చి యేసునందు విశ్వాసముంచున్నట్లు బలవంతం చేశాడు. పరిశుద్ధాత్మ యొక్క జ్వాలను అంగీకరించి ప్రభు వైపు తిరిగి తన పాపము ఒప్పుకొని పశ్చాత్తాపపడినాడు. అతని శరీరానికి సంపూర్ణ స్వస్థత కలిగింది. ప్రభువును నమ్మి 7 వారాలు అయ్యాక ఒక పాస్టరు అతడిని సువార్త బోధించడానికి ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి పంపించాడు. అప్పటి నుండి అతడు అత్యాసక్తితో ప్రభువును సేవించి ఆయన కొరకు శిలువ సందేశం కొరకు బహుశ్రమలు అనుభవించాడు. 1984 చలికాలంలో జిజ్హాంగ్ గ్రామీణ ప్రభుత్వం ముందు హాజరు కావాల్సి వచ్చింది. అక్కడ అతడు విపరీతంగా విమర్శింపబడ్డాడు. కాడ్రెస్ అనగా అధికారులు, ప్రజా సైనికులచే బాధింపబడ్డాడు. అధికారి యేసులో విశ్వసించడం అంటే సర్వాధికారమునకు విషయం. అది విదేశీ మధ్యవర్తిత్వమునకు ఒక పరికరం. మన దేశం కమ్యూనిజంను మాత్రమే నమ్ముతుంది. నీవు యేసును నమ్మటానికి అనుమతి లేదు. నీవు నమ్మడం కొనసాగిస్తే నువ్వు విప్లవానికి ప్రతిగా ఉన్నట్లు అని అంతవరకు చెప్పి జిజ్హాంగ్ను తన విశ్వాసాన్ని వదులుకొని తన సంఘాన్ని వదిలేస్తానని ఒక ప్రకటన వ్రాయమన్నాడు. జిజ్హాంగ్ చాలా నిదానంతో జవాబిచ్చాడు, యేసు నా జీవిత రక్షకుడు. ఆయనను కాదనటం కృతజ్ఞత లేనివానిగా చేస్తుంది. ఇలా చేస్తే నేను నరకానికి వెళ్తాను. నేను ఇది చేయలేను. దీనిని వినగానే కాడ్రెస్ పళ్ళు నూరారు. పిడికిళ్ళు బిగించి జిజ్హాంగ్ను క్రూరంగా కొట్టసాగారు. జిజ్హాంగ్ దేవుని సహాయం అర్థిస్తూ తీవ్రంగా ప్రార్థించాడు. ఆ దుర్మార్గులు సకల విధ ప్రయత్నాలు చేశారు. అయినా జిజ్హాంగ్ను లోపరుచుకోలేకపోయారు. కాబట్టి మార్కిస్ట్కి వ్యతిరేకి, గణనాయకునికి విరోధి అని నిందించారు. విప్లవ ప్రతీకారుడు అని అతడిని ప్రకటించి అతడిని బహిరంగ కావలిలో ఉంచారు. త్వరలోనే ప్రభుత్వం విదేశ విప్లవ ప్రతీకార సంస్థతో సహాయకారిగా పనిచేస్తున్నాడనే నేరాలు మోపి అతడిని అరెస్టు చేశారు. అతడికి 5 సంవత్సరాల కారాగార శిక్ష విధించి నిర్బంధ శ్రమలతో బాగు చేయడానికి హెలోయింగ్ జియాంగ్ ప్రాంతానికి తరలించారు. అది చైనాలో అతి చలి ఉండే ప్రదేశం. కొంతకాలం పిదప జిజ్హాంగ్ యేసులో తన విశ్వాసాన్ని పదిలపరుచుకోవడం మాత్రమే కాక చెరసాల్లో ఉన్న వారికి బోధిస్తున్నాడని అతడి శిక్షను 10 సంవత్సరాలకు పెంచారు. ఆ రీతిగా అతడి శ్రమల ద్వారా బాగు చేద్దాం అనే క్యాంపులో అతి దారుణమైన బాధాకరమైన 15 సంవత్సరాల శ్రమలను ప్రారంభించాడు. అతడు హెయిలోంగ్ జియాంగ్కు వచ్చిన 2వ సంవత్సరంలో అతనికి ఒక పెనుగాయం తగిలింది. అంతకు మునుపు అతడి భార్య ఎంతో ప్రేమగాను నమ్మకంగాను ఉండేది. ఇప్పుడు అతడు 15 సంవత్సరాల కరువు భయంకరమైన చలికి గురి అవుతుంటే అతడు సజీవంగా తిరిగి వస్తాడన్న ఆశ ఏది? కాబట్టి ఆమె విడాకులు కోరుతూ జిజ్హాంగ్కు ఉత్తరం రాసింది. జిజ్హాంగ్ ఆ ఉత్తరం చూచిన సాయంత్రం అతడి కన్నులు ఏం చదువుతున్నాయో అర్థం కాక హతాశుడైపోయాడు. నిజంగా తన భార్య విడాకుల కొరకు రాసిందని గుర్తించాక అతడికి ఎంతో క్రోధం కలిగి స్పృహ తప్పి పడిపోయాడు. తన పరిస్థితి తలుచుకున్నప్పుడు తనకు సమీపంగా ఎవరూ లేరని గ్రహించాడు. అతడు నిర్దయ ఖైదులో ఉన్నాడు. మంచు పేరుకుపోయిన నేల మీద పడి ఉన్నాడు.
చెరసాల కావలివాని ముళ్ళుగల తోలుకొరడ అనంతమైన పోరాటాల భాగాల్లో ఉన్నాడు. ఇంటి వద్ద అతనికి తల్లిదండ్రులు కానీ ఒక తోబుట్టువు కానీ లేరు. అతడి నిరీక్షణంతా తన భార్య ప్రార్థనలు, ఆమె ఆదరణపూర్వక ఉత్తరాలు. కానీ ఆ దినం ఆమె నిర్దాక్షిణ్యంగా తన అనుబంధాన్ని తెంచివేసింది. తనకు భూమి మీద సన్నిహితురాలైన ఏకైక వ్యక్తిని కూడా కోల్పోయాడు. అతడెంతో విడవబడిన వానిగాను దురదృష్టవంతునిగాను భావించాడు. చలిని పట్టించుకోక అతడు తన గది తలుపు తెరచి తోటలోకి పరిగెత్తి మంచు కప్పిన భూమి మీద మోకాళ్ళపై పడి పెద్ద పెద్ద వెక్కిళ్లతో దేవుని ఎదుట ఏడ్చాడు. అతడు తన వేదనను ఆపుకోలేకపోయాడు. కన్నీరు జలపాతాలంలా ఉబికింది. అకస్మాత్తుగా బహుస్పష్టమైన వ్యక్తిగతమైన మెల్లని మధుర స్వరం పరలోకం నుండి ఇలా అంది, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు నువ్వు తప్పక ఓపికగా ఉండాలి. అప్పుడు నీకు వాగ్దానం లభిస్తుంది. అప్పుడు అతడు వెంటనే కీర్తనలు 73:25 తలంచుకున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకు అక్కర్లేదు. అతడు ఆదరణ బలం పొందాడు. అతడు పాడుతూ దేవుని ఎదుట తన హృదయాన్ని కుమ్మరించాడు. అతడు ఇలా పాడుతూ ఉన్నాడు, నా కుటుంబం నన్ను ఎడబాసింది, నా స్నేహితులు గేలి చేస్తున్నారు. ప్రభు, నా హృదయం నిన్ను ప్రేమిస్తుంది. నేను ఓపికగా దీనంగా అవమానాన్ని అంగీకరిస్తున్నాను. ప్రభు, నా హృదయం నిన్ను ప్రేమిస్తుంది. ప్రభు, నా హృదయం నిన్ను ప్రేమిస్తుంది. నా హృదయం నిన్ను ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తుంది. సముద్రము ఎండిపోని, రాళ్ళు నలిపేయబడిని, ప్రభు, నా హృదయం నిన్ను ప్రేమిస్తుంది అని పాడుకున్నాడు. అతడు తన అరలోకి తిరిగి వచ్చి తక్షణం తాను విడాకులను అంగీకరిస్తున్నట్లు తన భార్యకు ఉత్తరం రాశాడు. ఈ లేబర్ రిఫార్మ్ క్యాంప్లో 1300 మంది ఖైదీలు ఉన్నారు. అయితే ప్రభును నమ్మిన వారు చాలా తక్కువ. కాబట్టి క్రైస్తవునిగా జిజ్ హాంగ్ను ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండేవారు. పిఎస్బి అంటే ప్రజా సంరక్షణ బ్యూరో అధికారులు ప్రతి దినము అతడిని పరీక్షిస్తుండేవారు. ఒకసారి అతడు రహస్యంగా సువార్త బోధిస్తుంటే వారు అతడిని కనుగొన్నారు. అనేక మంది చెరసాల వార్డెన్స్ అతడిని కట్టేశారు. 4 వేళ్ల వెడల్పు గల స్టూల్ మీద మోకరింపచేశారు. ప్రజలు అతడి చుట్టూ గుమిగూడారు. ఒకరి వెనుక ఒకరు చెవులు మెలేశారు, ఉమ్మివేశారు. నీ రక్షకుడు ఎక్కడ ఉన్నాడు? వచ్చి మా మీద పగ తీర్చుకోమని చెప్పు అంటూ గేలి చేశారు. జిజ్ హంగ్ ఈ స్టూల్ మీద మోకరించి అనేక గంటలు ఇదంతా సహించాడు. త్రాళ్ల వలన అతడి మణికట్టు వాచిపోయింది. అతడి కాళ్ళు తిమ్మిరెక్కిపోయాయి. అంతా ఒకసారి చీకటి కమ్మినట్లయింది. అతడు స్పృహ తప్పి నేల కొరిగాడు. అనేక పర్యాయాలు పొయ్యిగా వాడే ఇనుప చట్రమును అతడి మెడకు వ్రేలాడదీసేవారు. అది పోతపోసిన ఇనుముతో చేయబడింది. 40 పౌనుల బరువు ఉండేది. ఖైదు వార్డెన్ దాని మీద ఇలా వ్రాశాడు, మియావో జిజ్ హంగ్ మూఢనమ్మకాల ప్రతి విప్లవానికి నాయకుడు. దానిని అతడి మెడకు వేసి దానితో అటు ఇటు నడిపించేవారు. ఆ తర్వాత అతడి చేతులకు బేడీలు, అతడి కాళ్ళకు బోండాలు వేయించి అనేక నెలలు ఏకాంతంగా నిర్బంధంలో ఉంచారు. ఒక చలికాలం చలి మామూలు కంటే బహు ఎక్కువగా ఉండినది. హెయిలోంగ్ జియాంగ్లో ఉష్ణోగ్రత -45 డిగ్రీలు సెల్సియస్కు పడిపోయింది. అనేక మంది వృద్ధులు బలహీనులు బిగుసుకొని చనిపోయారు. తర్వాత నిర్బంధించిన రీఫార్మ్ క్యాంప్లో అంతటా ఒక తెగులు వ్యాపించింది. అది చాలా త్వరగా వ్యాపించింది. రోగుల జ్వరం 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేది. దాని ఫలితంగా వారి కళ్ళు ఉబ్బి పైకి వచ్చాయి. చనిపోయేటప్పుడు కాళ్ళు చేతులు వణికేవి. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉండేది. కొన్ని రోజుల్లోనే 1300 మంది ఖైదీలలో 1050 మంది చనిపోయారు. దగ్గరలోనే అధికారులు పెద్ద గుంట తవ్వారు. ట్రక్స్ తెచ్చి మృతదేహాలు ఆ గుంటలోనికి తరలించి విసిరేశారు. అందరినీ కలిపి అందులోనే పూడ్చిపెట్టారు. జిజ్ హాంగ్ కూడా ఈ భయంకరమైన వ్యాధి సోకింది. డాక్టర్లు పరీక్షించి ఇంకొకటి ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అప్పుడు కొందరు వచ్చి మృతదేహాలు ప్రత్యేకంగా ఉంచి అక్కడి నుండి పూడ్చిపెట్టడానికి తరలించే గదిలోనికి అతన్ని తీసుకుపోయారు. జిజ్ హాంగ్ మృతదేహాల మధ్య పండుకున్నా కొంచెం జీవం మాత్రమే ఉన్నా అతని ఆత్మలో అప్రమత్తంగా ఉన్నాడు. అతడు తన హృదయంలో ఇలా ప్రార్థించాడు, ప్రభువా, నన్ను రక్షించమని నిన్ను అడుగుతున్నాను. నీ నామం దూషించబడినట్లుగా నన్ను ఇక్కడ చావనీయకండి. నన్ను బాగు చేయండి. నన్ను సమాధానంగా ఇంటికి పంపండి. నా జీవిత దినాలన్నిటా నిన్ను సేవిస్తాను. ఒక స్వాగతికునిగా పనిచేస్తాను. తెల్లని అంగీ ధరించిన
ఒక దేవదూత అతడి ముఖం మహిమతో ప్రకాశిస్తుండగా వచ్చి జిజ్హాంగ్ ఎదుట నిలబడ్డాడు. అతని వీపు మీద శిలువ ఆకారంలో మందులు పెట్టే ఉంది. నీ పేరేనా జిజ్హాంగ్? భయపడకుము, నమ్మకం మాత్రం ఉంచు అని మధురంగా అన్నాడు. అతడు తన కుడి చేయి చాపి జిజ్హాంగ్ ఎడమ చేతిని పట్టుకొని ఆ భవనంలో నుండి వెలుపలికి నడిపించాడు. దేదీప్యమానమైన వర్ణనాతీతమైన తెల్లదనంతో నిండిన అందమైన గదిలోకి తీసుకెళ్ళాడు. దూత జిజ్హాంగ్ తెల్లని కుర్చీలో కూర్చోబెట్టాడు. తన రొమ్ములో నుండి స్టెథోస్కోప్ తీశాడు. తెల్లని ట్యూబ్ తీసి అతని నోటిలో పెట్టాడు. దాని మీద దూత ఊదాడు. అకస్మాత్తుగా అతనికి చల్లదనం, ఎంతో హాయి అనిపించింది. అతడికి మెలకువ వచ్చేసరికి అతని వ్యాధి అతడిని విడిచిపెట్టింది. మృతదేహం మధ్య మోకరించి ప్రభువును గట్టిగా స్తుతించాడు. అతడు తన్ను తాను మరలా సమర్పించుకొని ప్రభువునకు తన జీవితం అంతా అప్పగించాడు. అతడు హల్లెలూయా అని అరుచుకుంటూ పాడుకుంటూ మృతుల దగ్గర నుండి పరిగెత్తాడు. ఆహారం అడుగుదామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అతడిని లోపల ప్రవేశించడం చూసినప్పుడు అతడు దిగ్భ్రాంతి చెందాడు. చెమటలు కక్కాడు. వెనక్కి అడుగులు వేయటం ప్రారంభించాడు. నువ్వు 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 ఒక భూతాని అంటూ అరిచాడు. జిజ్హాంగ్ నవ్వి అన్నాడు, భయపడకు, నేను మియావో జిజ్హాంగ్ని. నా దేవుడు నన్ను ఇప్పటికే స్వస్థపరిచి మరణం నుండి రక్షించాడు. రక్షణ మార్గాన్ని నీకు ప్రకటించడానికి ఆయన నన్ను పంపారు. కాబట్టి నువ్వు యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచాలి. అది వినగానే తక్షణం డాక్టర్ చాలా నెమ్మదిగా మోకరించి, నీ దేవుడు సత్యము, యేసు సజీవుడే, నేను ఇప్పుడు యేసును నమ్ముతున్నాను, నన్ను స్వీకరించమని ఆయన అడుగుతున్నాను. హల్లెలూయా. అనేకసార్లు దేవుడు జిజ్హాంగ్ను మరణ కోరల నుండి వెలుపలికి తెచ్చారు. మంచుతో దట్టంగా అలుముకుపోయిన ఆ భూమి మీద ఎంతో హింసను వేదనను ఓర్చి అతడు 15 సంవత్సరములు అద్భుతంగా బ్రతికాడు. హెయిలోంగ్ జియాంగ్లో లేబర్ రిఫార్మ్ క్యాంపుకు తీసుకోపోబడిన వారిలో చాలా తక్కువ మంది సజీవంగా బయటపడ్డారు. ఈ సమయంలో జరిగిన ఒక యథార్థ సంఘటన వివరిస్తాను. ఈ లేబర్ రిఫార్మ్ క్యాంపుకు ఎంతో సుదూరం కాదు. అక్కడ ఒక నిర్బంధపు శిక్షణ అనుభవిస్తున్న 70 మంది వృద్ధులైన దైవ సేవకులు ఉన్నారు. వారు భరిస్తున్న ఆకలి బాధ, చిత్రహింసలు మీరంతా ఊహించుకోగలరు. ఒక ఉదయం ఈ నిర్బంధపు రిఫార్మ్ నాయకులు 70 మంది కంటే ఎక్కువగా ఉన్న వీరిని పని కోసం వేరే స్థలానికి తీసుకెళ్లారు. వారి గమ్యం చేరటానికి మంచుల గడ్డు కట్టుకుపోయిన ఒక నదిని దాటవలసి ఉంది. వారి మీద అధికారంలో ఉన్నవారు ఆ గుంపును ఆ నది దాటమన్నారు. అంతమంది మనుషులు బరువుకు వారి మధ్యకు రాగానే ఆ నది మంచు పగిలిపోతుందని ఎవరు ఊహించారు? దాని ఫలితంగా నమ్మకమైన ఈ దైవ సేవకులు అందరూ మంచునీటిలో పడి చాలామంది మునిగిపోయారు. మిగిలిన వారిని బయటికి తీసిన వారి తడిబట్టలు త్వరగా గడ్డగట్టుకుపోయి ఒకరు తప్ప అందరూ బిగుసుకొని చనిపోయారు. హైలోంగ్ జియాంగ్లో జిజ్హాంగ్ బ్రతికి బయటపడటానికి మరొక ముఖ్య కారణం ఉంది. అతడు తనకు లభించిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అందరూ నిద్రించాక చాలా రాత్రి అయిన పిదప అతడు చెట్ల పొదలలోనికి వెళ్ళి ప్రార్థించేవాడు. ఫలితంగా అతనికి గొప్ప బలం కలిగి మరణాన్ని జయించి విరుద్ధమైన పరిస్థితులన్నిటి నుండి విజయవంతుడైనాడు. 1969లో అతడు తన 15 సంవత్సరాల కారాగార శిక్షను పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ సుదీర్ఘ కాలంలో ఎన్నో చేదు అనుభవాలు, కష్టాలు కలిగాయి. దేవుని కాపుదల, సంరక్షణను గురించిన అనుభవ సాక్ష్యాలు అనేకం రక్తంతోనూ కన్నీటితోనూ పంచగలిగాడు. అతడు తన గృహం చేరే రైలు ఎక్కినప్పుడు అతడి హృదయం ట్రైన్ కంటే శరవేగంతో పరిగెత్తి తన గ్రామ నివాసానికి చేరుకుంది. సోదర సోదరీల మధ్య నిలబడి ప్రభును గూర్చి రమ్యమైన సాక్ష్యాలు చెప్తున్నట్లు తను తాను ఊహించుకున్నాడు. అయితే అతడి శ్రమ అంతమవలేదు. అతడి కోసం ఇంకనూ మహాశ్రమలు, శోధనలు ఎదురు చూస్తున్నాయి. జిజ్హాంగ్ గ్రామ ప్రాంతానికి చేరుకొని ఒక ప్రత్యేక గ్రామం చేరేసరికి మహానాగరికత విప్లవం ఉవ్వెత్తున సాగుతుంది. అనేక మంది ప్రభుత్వ అధికారులు కాడ్రెస్ వీధుల్లో పహారా ఉన్నారు. వ్యతిరేకంగా పోరాడేవారిని చుట్టుముట్టారు. క్రైస్తవులు మరింత విపరీతమైన పరీక్షలు, వేదన ఎదుర్కొంటున్నారో. జిజ్హాంగ్ గృహం చేరిన తక్షణం అతడు ప్రశ్నింపబడటానికి గ్రామ పెద్దల దగ్గరకు కొనుపోబడ్డాడు. 15 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నీ మత విశ్వాసాన్ని మార్చిందా అడిగారు. జిజ్హాంగ్ చాలా గంభీరంగా జవాబిచ్చాడు, ఈ 15 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నా నమ్మకాన్ని మార్చలేదు. అంతేకాదు, యేసుతో నా అనుబంధం ఇంకా బలపడింది. నా విశ్వాసం ఎన్నటికంటే మరెక్కువగా ఉంది. అంతకాలం కారాగారంలో మ్రగ్గిన పిదప
దాన్ని వదిలివేస్తే జిజ్హాంగ్ మరలా నిర్దాక్షిణ్యంగా పిడిగుద్దులు గదతో దెబ్బలు తినాల్సి వచ్చింది. 1970లో ఆ సమాజం అతడికి మరలా విద్య నేర్పే తరగతికి పంపారు. ఈ తరగతిలో అసంఖ్యాకులైన జగడగొండ్లు, దొంగలు, తుంటరివాళ్ళు, జూదగాళ్ళు మొదలగు వారు ఉండేవారు. ఈ విపరీతమైన అనాగరిక భ్రష్ట ప్రజలు తమ కఠినత్వాన్ని, ఆత్మాభిమానాన్ని కనపరచడంలో అలవాటు పడినవారు. అయితే ఈ స్థలంలో కోడి పందాలలో ఓడిపోయిన కోడి పుంజుల తలలు దించి కింద వదనాలతో ఉండేవారు. జిజ్హాంగ్ 73 రోజులు ఈ ప్రజల మధ్య ఉండాల్సి వచ్చింది. అయితే అతడు వారిని బట్టి ఏమాత్రం కృంగిపోలేదు. దుష్ట మనుష్యుల వద్ద నుండి అతడు ఆటంకాలు, దెబ్బలు తిన్నా అతడు ఎల్లప్పుడూ పాడుతూ ప్రార్థిస్తూ ఉండేవాడు. 1 కంటే ఎక్కువసార్లు తన అన్నం గిన్నె పైకెత్తి కృతజ్ఞత చెప్తుండగా వారు అతడి అన్నం గిన్నెను దొంగిలించి తల మీద బలమైన దెబ్బ కొట్టారు. ఒక బహు ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ సన్యాసిని పోరాడదామని ఈ స్థలానికి తెచ్చారు. అతడు ప్రతి దినం త్యజింపబడిన వాడుగా బాధపడి ఎల్లప్పుడూ నిట్టూర్పులు విడుస్తూ ఆత్మహత్యను గురించి కూడా ఆలోచించాడు. ఒకరోజు వరుసలో నడవడానికి వెలుపలికి వారిని తీసుకెళ్లారు. తిరిగి వచ్చాక అతడు జిజ్హాంగ్తో ఇలా అన్నాడు, నీవు వీధుల్లో వరుసలో నడిచినప్పుడు నువ్వు తల పైకెత్తి నడవటం చూచాను. నువ్వు ఎక్కడున్నావో మర్చిపోయావా? జిజ్హాంగ్ నవ్వి అన్నాడు, నేను యేసు శిష్యుణ్ణి. నేను ఎక్కడ ఉన్నా మృతులలో నుండి లేచి సజీవుడైన సత్యమైన ఈ యేసు నాతో ఉన్నారు. ఆయన నాకు అనంతమైన శాంతిని, ఆనందాన్ని అనుగ్రహిస్తారు. నీ సంగతి ఏమిటి? నీవు బుద్ధుని శిష్యుడవుగా అతడు నీకు ఆదరణ కలిగించడానికి రాడా? ఆ సన్యాసికి చెప్పడానికి ఏమీ లేకపోయింది. ఒక మధ్యాహ్నం విపరీతంగా వేడి ఉంది. చెట్ల ఆకులు కూడా కదలటం లేదు. ఉష్ణోగ్రత భయంకరంగా ఉన్నందున ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది. జిజ్హాంగ్ను నేరస్తుల గుంపును దోపిడీ దొంగలతో కలిసి కట్టి డోంగావో అనే స్థలానికి బలవంతంగా ఎదిరించడానికి తీసుకెళ్లారు. అక్కడ ఎత్తుగా ప్లాట్ఫారం కట్టారు. చాలామంది ప్రేక్షకులు గుమిగూడారు. ఈ దుష్టులు జిజ్హాంగ్ను వేదిక మీదకి నెట్టారు. కార్డ్రెస్ ఒకరి వెనుక ఒకరు జిజ్హాంగ్ మీద హీనమైన నేరాలు మోపసాగారు. జిజ్హాంగ్ యేసును దూషించి తన విశ్వాసాన్ని ప్రజల ఎదుట విడిచిపెట్టాలని కోరారు. ఈరోజు నీవు ఇంకా యేసులో నీ నమ్మకం కొనసాగిస్తే చావుగొడతాము అని జిజ్హాంగ్ను బెదిరించారు. జిజ్హాంగ్ వేదిక మీద నిలబడ్డాడు. తీవ్రంగాను తీక్షణంగాను వేదిక దిగువ నిలబడ్డ ప్రజలను చూచాడు. తోడి గ్రామస్తులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన బలవంతంగా ఎదిరించబడటానికి, అనేక పర్యాయములు కొట్టబడటానికి ఇప్పటికే 15 సంవత్సరాలు హెలోంగ్ జియాంగ్ నిర్బంధ కారాగారంలో గడిపాను. అయితే నా విశ్వాసం ఎప్పటికంటే ఎక్కువగా బలపడింది. ఎందుచేత? ఎందుకంటే నేను నమ్మిన ప్రభు యేసు సత్యుడైన సజీవుడైన దేవుడు. ఆయన దేవుని కుమారుడు, భూమి ఆకాశములకు సృష్టికర్త. ఆయన మన కోసం జన్మించారు. మన పాపముల కొరకు ఆయన శిలువ మీద శిలువ వేయబడ్డారు. కాబట్టి మీరంతా పశ్చాత్తాపడి మీ విగ్రహాలను విడిచిపెట్టి క్రూరత్వాన్ని నిలిపివేసి మీకు నిత్య జీవం లభించినట్లు యేసునందు విశ్వాసం ఉంచండి. దీనిని విన్నప్పుడు ఆ దుర్మార్గుల గుంపు జిజ్హాంగ్ మీద రౌద్రులైన సింహాల్లాగా దూకారు. 19 మంది పిడికిళ్ళు బిగించి అతన్ని గుద్దడం ప్రారంభించారు. కొంతమంది అతని తల మీద కొడితే మరికొందరు అతని శరీర భాగాల్ని కొట్టడం ప్రారంభించారు. మరికొందరు తమ బూట్లు వాడారు. అతని కడుపులో, నడుము, గుండెల్లో కొట్టడం ప్రారంభించారు. వేదిక కింద ఉన్న జనం, ప్రభువా వీరిని క్షమించు, ప్రభువా నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను అనే జిజ్హాంగ్ స్వరం మాత్రమే వినగలిగారు. నెమ్మదిగా జిజ్హాంగ్ నేల కొరిగాడు. అయినా అతడు మరణించలేదు. అతడు ఇంకా అనుభవించాల్సిన భయంకరమైన శ్రమలు, చేయవలసిన ఎంతో పని ఉంది. అతనికి ప్రమాదకరమైన గాయాలైన అనేక నెలల పిదప కోలుకున్నాడు. జిజ్హాంగ్ తండ్రి పర్వతాల్లోని గ్రామంలో పుట్టాడు. కాబట్టి జిజ్హాంగ్కు చాలామంది బంధువులు ఉన్నారు. జిజ్హాంగ్ నివసించే చోట ఒంటరిగా నింద, దూషణ అనుభవిస్తున్నాడని గుర్తించారు. కాబట్టి అతడి నివాసాన్ని మార్చడానికి అనువైన విధానాన్ని వాడి అతడు తన సొంత గ్రామంలో అతని నివాసాన్ని నమోదు చేశారు. కారు మేఘాలు దట్టంగా అలుముకున్నట్లు జిజ్హాంగ్ పులిగుహ తప్పించుకొని ఎలుగుబంట్ల గుహలో పడినట్లయింది. ఈ పర్వత గ్రామంలోకి తరలి వచ్చాక అతడు పట్టబడి అతడిని చదవాలని తీసుకెళ్లారు. ఒక ప్రాతకాలాన్నే గ్రామ
కాడ్రెస్ బహిరంగ ప్రాంతంలో జిజ్హాంగ్ ప్రతికూల విప్లవ కార్యకలాపాలను గురించి చెప్పారు. ఉదయం 8 గంటలకు డింగు గ్రామంలో ఒక పోరాట మహాసభ జరగబోతుంది, కాబట్టి మీ ప్రాంత ప్రజలంతా రావాలని కోరబడుతున్నారు అంటూ చాటారు. అనేక సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో క్రైస్తవ ఆలయాలు నెలకొల్పబడ్డాయి. సోదర సోదరీలు ఎంతో హింస భరించారు, అయినా వారు ప్రభువును తీవ్రంగా ప్రేమించేవారు. ఈ వృద్ధ సోదరుడు ఇప్పటికే ప్రభు కొరకు ఎంతో హింస భరించాడని, మరలా శిక్షకు గురి కాబోతున్నాడని గుర్తించి వారంతా కన్నీటితో మనపూర్వకంగా విజ్ఞాపన చేయటం మొదలెట్టారు. అప్పుడు వారు పోరాట తరగతి జరిగే స్థలానికి ముందుగానే వెళ్ళారు. వేదిక ఎదుట ప్రభువును నమ్మిన పెద్ద గుంపు సమావేశమయ్యారు. గ్రామ కాడ్రెస్ జిజ్హాంగ్ను కట్టి తమ తుపాకులు పట్టుకొని అతన్ని వేదిక మీదకి తెచ్చారు. అతడు వేదిక మీద నుండి చూసినప్పుడు సోదర సోదరీలు కనిపించారు. ఒక దైవ సేవకుడు ఎదురుగా నిలబడి జాలిగల కన్నులతో పూర్ణ ఆదరణ అందిస్తూ, నిరీక్షణ ప్రోత్సహిస్తూ తల ఊపుతూ నిలబడ్డాడు. వారి కన్నులు కలుసుకోగానే వెచ్చని విద్యుత్ జిజ్హాంగ్ శరీరం అంతా ప్రవహించినట్లయింది. తక్షణం అతడి శారీరక బలం, అంతరంగిక ఆనందం పెళ్ళుబీకాయి. అతడి ముఖం మీద చిరునవ్వు వికసించింది. ఒక దుర్మార్గుడు జిజ్హాంగ్ను ఎదుటకు నెట్టి అతని కుడి చేయి పైకెత్తి, ప్రతికూల విప్లవాది జిజ్హాంగ్ నాశనమగునుగాక అంటూ అరిచాడు. మతమూఢాచారులకు వ్యతిరేకంగా కదిలిరండి. అయితే వేదిక వద్ద నిలబడిన వారిలో చాలా తక్కువ మంది ఈ నినాదాలను అనుసరించారు. క్రితంసారి చేసిన పద్ధతిని వారు మరలా అనుసరించారు. మొదట దుర్మార్గుడు నిలబడి సంఘాన్ని భయంకరంగా దుయ్యపట్టాడు. ప్రతికూల విప్లవ నేరాలు చేయటం కోసం జిజ్హాంగ్ మత తొడుగు వేసుకున్నాడు అన్నాడు. పిదప జిజ్హాంగ్ను తన నేరాలు ఒప్పుకొని యేసును విడిచిపెట్టాల్సిందిగా ఆజ్ఞాపించారు. జిజ్హాంగ్ వదనం దేవదూత ముఖం వలె ప్రకాశించటం వేదిక దిగువనున్న సోదర సోదరులు గమనించారు. అతడు నిశ్చింతగా తన నోరు తెరచి, ఒక కత్తి తెచ్చి నా హృదయాన్ని కోయండి, అప్పుడు అందులో ఏముందో మీకు తెలుస్తుంది. ఆ మాటలు చెప్పి అతడు నమ్మకంగా ఉండుము, ఈ మాట ప్రతి చోట ప్రకటించుము అంటూ గట్టిగా పాడటం ప్రారంభించాడు. సోదర సోదరీలు దీనిని విని చలించిపోయారు, ఏడవటం ప్రారంభించారు. తక్షణం వారంతా నోరు తెరిచి అతనితో కలిసి పాడారు. నమ్మకంగా ఉండు, నీకు అప్పగింపబడిన దానిని నమ్మకంగా ఉంచు, నీ మహిమ గల ప్రభువుకు నమ్మకంగా ఉండు. ప్రతి ఒక్కరూ వెంబడించడానికి నిరాకరించిన, కష్టాలు ఎదురైనా ప్రభువునకు సన్నిహితంగా నిలబడు. నీవు నమ్మకంగా ఉన్నట్లు నీ ప్రభు నిన్నెన్నడూ చూడని. ఆ దుర్మార్గుల గుంపు అతని పరిస్థితి గుర్తించినప్పుడు ఏం చేయాలో వారికి తెలియక చాలా భయం వేసింది. అనేక మంది ముందుకు వచ్చి జిజ్హాంగ్ను వేదిక మీద నుండి త్రోసివేసి గ్రామ ప్రభుత్వ కమిటీ ప్రధాన కేంద్రమునకు తీసుకెళ్లారు. సోదర సోదరీలు ఆ విషయం అంతటితో ముగిసిందనుకొని తమ గృహాలకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం ఆ దుర్మార్గులు మొదట తమ కత్తులు జిజ్హాంగ్ వీపులో గుచ్చారు. చాలా సన్నని నైలాన్ త్రాడుతో అతన్ని కట్టేశారు. పిదప అతన్ని బహిరంగంగా బలవంత ఎదిరింపు వీధుల్లోకి తీసుకెళ్లారు. అనేక మంది మాధ్యమిక, ప్రాథమిక బడి విద్యార్థులు అన్ని వివరణలు గల దేశ శత్రువులు నశించాలి అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ జిజ్హాంగ్ను వెంబడించారు. చైనా పరిభాషలో ఆవు దయ్యాలను, పాము దేవతలను నరికేయండి అని అర్థం. విప్లవ ప్రతివాది మియావో జిజ్హాంగ్కు వ్యతిరేకంగా నిశ్చలంగా పోరాడండి, వ్యతిరేక శక్తులు నశించాలి, కమ్యూనిస్టు పార్టీ చిరకాలం ఉండునుగాక అని వారు కేకలు వేశారు. జిజ్హాంగ్ రొమ్ము విరుచుకొని తిన్నగా ముందుకు నడిచాడు. తన ప్రభు తనతో ఉన్నారు కాబట్టి తాను ఒంటరిగా నడవడం లేదని అతనికి తెలుసు. చాలా అడుగులు వేశాక నీవింకా యేసుని నమ్ముతున్నావా అని ఆ దుర్మార్గులు అడిగారు. జిజ్హాంగ్ నిశ్చలంగా జవాబిచ్చాడు, నేను నమ్ముతున్నాను, అంతం వరకు నమ్ముతూనే ఉంటాను. అతడు ముగించక ముందే ఒక చిన్న ఇనుప సుత్తితో ఒకడు తల మీద కొట్టాడు. వెంటనే ఒక పెద్ద వాపు తేలింది. ఇంకొన్ని అడుగులు వేశాక నువ్వింకా నమ్ముతున్నావా అని వారు అడిగారు. చాలా పెద్ద స్వరంతో అతడు ఇలా జవాబిచ్చాడు, నేను నమ్ముతున్నాను, చచ్చే వరకు నేను కొట్టినా నేను నమ్ముతాను. దుర్మార్గులు మరలా సుత్తితో కొట్టారు. తల మీద మరో పెద్ద గడ్డ వాచింది. వారు నడుస్తుండగా వారు అనేక సార్లు కొట్టారు. తల నిండా బుడిపెళ్ళే. దాదాపు 1.5 కిలోమీటర్ల నడిచేసరికి వారు ఎంతగా కొట్టారంటే అతని తల గుమ్మడికాయంత అయింది. అతని కన్నులు వాచిపోయి అతని ముఖంలో కూరుకుపోయినట్లున్నాయి.
పెద్ద రాళ్ళ కుప్ప వేసి ఒక కొట్టు ద్వారం మీద నుండి నడవసాగారు. దుర్మార్గులు తమ కత్తులతో ముందుకు బలవంతంగా నెట్టారు. అతడు రాళ్ల మీద పడిపోయాడు. అతడి చేతులు గట్టిగా కట్టబడి ఉన్నందున తన శరీరాన్ని కాచుకోలేకపోయాడు. ఫలితంగా 3 పక్కటెముకలు విరిగిపోయాయి. దుర్మార్గులు జిజ్హాంగ్ను లేపి నుంచెబెట్టారు. అతని ముఖం తెల్లబారిపోయింది. నోటిలో నుండి రక్తధార బయటకు వస్తుంటే గాలి కోసం ఆరాటపడ్డాడు. నిలబడలేకపోతున్నాడు. అయినా ఆ దుర్మార్గులు అతడిని విడిచిపెట్టక నడుస్తుంటే కొడుతూనే ఉన్నారు. ఆ గుంపు ప్రజల మరుగుదొడ్లు దాటుతుంటే మనిషి లోతున్న నీటి గుంటలకు అతడిని త్రోయటానికి దుర్మార్గులు సిద్ధపడ్డారు. అయితే పెద్ద గుంపు తమను చూస్తుందని చూచి దానికి వ్యతిరేకంగా నిర్ణయించుకున్నారు. అయినా వారు విడిచిపెట్టలేదు. వారు జిజ్హాంగ్ టోపీని మురికి గుంటలోకి విసిరి ఒక వెదురు కర్ర పెట్టి దాన్ని మానవ మలంతో ముంచారు. దానిని ఆ కర్రతో పైకెత్తి అతడి తల మీద ఉంచారు. ఆ మలము తల మీద నుండి కారి ముఖం, మెడ, చొక్కాను తడిపేసింది. ఆ దుర్మార్గుల్లో ఒకడు 2 వెదురు బద్దలను ఉపయోగించి కుక్క మలము ముద్దను పైకెత్తి జిజ్హాంగ్ నోటిలో పెట్టాడు. అతడు తన నోటిని గట్టిగా మూసుకుంటే వారు అతని పెదాలు మూతి బలవంతంగా తెరిచి కంపు కొట్టే కుక్క మలాన్ని కూరారు. జిజ్హాంగ్ తన నోరు తెరచి ఉమ్మి వేయబోతే అనేకసార్లు నోటి నిండా వెచ్చని రక్తం బయటకు వచ్చింది. అయ్యో, ఎంత భయంకర అమానుషత్వం! ప్రియ సోదరి సోదరులారా, నేటి ప్రపంచంలో ఈ విషాదాలు జరుగుతున్నాయని గుర్తిస్తున్నారా? ఈ దుర్మార్గులే జిజ్హాంగ్ను ఒక పెద్ద చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి చాలా పైకి విరేలాడగట్టారు. అప్పుడు అతన్ని శపిస్తూ రాళ్ళు రువ్వారు. జిజ్హాంగ్ త్వరలోనే స్పృహ కోల్పోయాడు. సూర్యుడు త్వరలోనే అస్తమిస్తున్నట్లు గమనించి అతడిని చెట్టు మీద నుండి కిందకి దించి ఒకవైపు పారవేసి విడిచిపోయారు. అస్తమిస్తున్న సూర్యకిరణాలు నేల మీద పడి ఉన్న జిజ్హాంగ్ మీద ప్రకాశిస్తున్నాయి. అతడి ముఖం మీద వెలుగు పడుతుంటే ఒక బలమైన రాజీ పడని బహుధైర్యశాలిగా కనిపిస్తుంది. అతడు ఎంతో ప్రియమైన సోదరుడు. రాత్రి సమీపిస్తుంటే ఆకాశం చీకటిగా మారసాగింది. ఆ దినం ఏం జరిగిందో సోదర సోదరీలు విన్నారు. అతడున్న చోటికి పరిగెత్తారు. చాలాసేపు స్పృహ తప్పి ఉన్న జిజ్హాంగ్ని ఒక సోదరుని గృహానికి తీసుకెళ్లారు. చక్కని సోఫా సదుపాయం గల పరుపుపై పండుకోబెట్టారు. అనేక మంది సోదర సోదరీలు ఆ పడక చుట్టూ నిలబడి తమ నమ్మకమైన వృద్ధ సేవకుణ్ణి రక్షించమని ఏడుస్తూ అడుగుతున్నారు. జిజ్హాంగ్ ఎట్టకేలకే తెలివిలోకి వచ్చాడు. అతడి కన్నులు తెరవలేకపోయాడు. కానీ సోదర సోదరీల ఏడుపు విన్నాడు. అతి కష్టంగా నోరు తెరిచి ఇలా అన్నాడు, నా ప్రియ సోదర సోదరులారా, నా కోసం ఏడవకండి, కానీ మన తిరుగుబాటు దేశం కోసం, మన అవిశ్వాసులైన దేశ ప్రజల కోసం, మన దుష్టులైన నాయకుల కోసం విలిపించండి. ఈ మాటలు విన్న పిదప వారు మరింతగా కదిలించబడి కన్నీరు ఆపుకోలేక ప్రతి ఒక్కరు ఇంకా గట్టిగా ఏడవటం ప్రారంభించారు. మియావో జిజ్హాంగ్ జీవితం అంతా పరీక్షలతోనూ వేదనలతోనూ నిండినది మాత్రమే కాదు, దేవుని పట్ల పరిపూర్ణ భయం భక్తి గలవాడు. ఉత్తరాన కఠిన కారాగార నిర్బంధంలోనికి తీసుకొని వెళ్ళినది మొదలు తన గ్రామానికి తిరిగి వచ్చి భయంకరమైన శ్రమ అనుభవించి మరణం పొందే వరకు అతడు తెల్లవారుజామునే లేచి తన దేశ ప్రజలు సంఘం కోసం విలిపిస్తూ విజ్ఞాపన చేసేవాడు. ప్రతి ఉదయం ప్రార్థన పిదప తన కళ్ళజోడు పెట్టుకుని బైబిల్ చదివేవాడు. రాత్రులు చిన్న కిరోసిన్ దీపపు వెలుగులో పడక మీదకు వెళ్లకుండా ఒక్కొక్కసారి భోజనం మానేసి కూడా బైబిల్ పఠించేవాడు. వాక్యం చదవటానికి తన శక్తిని అంతా వెచ్చించాడు. కాబట్టి అతనికి బైబిల్ అంతా క్షుణ్ణంగా తెలుసు. ఏ వచనం ఎక్కడ ఉంది అని అడిగినా అతనికి చెప్పగలడు. అయినా అతడికి తృప్తి ఉండేది కాదు. సోదరులను తనకు బోధించమని బహుదీనంగా తరచుగా అడిగేవాడు. అతనికి బైబిల్ నుండి ఒక ప్రత్యక్షత అనుగ్రహింపబడినప్పుడల్లా అతడు గంతులు వేసి అత్యానందంతో నాట్యం చేసేవాడు. అతడి భార్య అతనికి విడాకులు ఇచ్చిన పిదప అతడు ఒంటరిగానే ఉండిపోయాడు. అనేక సంవత్సరాలు కఠిన జీవితం జీవించి ప్రభు పని కోసం ఎప్పుడు ప్రయాణాలు చేసేవాడు. ఈ జీవితంలో ఎంతో ద్వేషాన్ని అనుభవించాడు. అయినా అతని జీవితం ఆనందంతో పరవళ్ళు త్రొక్కుతుండేది. అతడు ఏ గృహంలో ఉన్నా ఎల్లప్పుడూ అక్కడ నుండి పాటల ధ్వని వినవచ్చేది. అతడు ముదసలి అయ్యే కొలది అతని స్వరం అనేక మంది యవనస్తుల స్వరం కంటే బలంగా ఉండేది. అతడు తరచుగా పాడేవాడు, ఏడ్చేవాడు, కన్నీళ్ల పర్యంతం నవ్వేవాడు. ఒక దైవ సేవకుడు అతని కులపు సోదరుడు అతనికి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరు తరచుగా అర్ధరాత్రి మొదలుకొని ఉదయం వరకు తమ అనుభవాలు పంచుకునేవారు. వారు ఈ పాట పాడడం వారికి ప్రియంగా ఉండేది.
నేను పాపంలో మునిగి ఉన్నప్పుడు దుఃఖ పెనుగాలులు, విచార వర్షాలు చుట్టూ అలుముకుపోయాయి. రాత్రి గడియల్లో క్రూర ఎలుగుబంట్లు అరుస్తుండేవి. నా హృదయం భయంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నా బలం నిర్వీర్యమయ్యేది. నిర్మానుష్యమైన పర్వతాలు, లోయలు ముళ్ళతో నిండి ఒంటరిగా నిలిచినప్పుడు, అంతా అంతమయ్యే ఆ స్థలానికి వెళ్ళాలన్న వాంఛ నాకు కలిగినప్పుడు, ఎంత గొప్ప ప్రేమ నన్ను వెతికి కనుగొంది, ఎంత ప్రశస్త రక్తం నన్ను పవిత్రపరిచింది, ఎంత అనంతమైన కృప నన్ను తిరిగి మందలోనికి నడిపించింది, ఎంత అనంతమైన కృప నన్ను తిరిగి మందలోనికి నడిపించింది. వారిద్దరు కన్నీళ్లతో చలించిపోయే వరకు పలుసార్లు ఈ పాటే పాడేవారు. అతడి జీవితం అంతట్లో జిజ్హాంగ్ ప్రభు దినమునకు గొప్ప ప్రాధాన్యతను ఇచ్చేవాడు. ఆ దినం అతనికి బహు పరిశుద్ధ దినం. అతడు దేవుని కృపను, రక్షణను పొందినది మొదలు అతని మరణ పర్యంతం ఉత్తరాన కఠిన కారాగార శిక్షలో 15 సంవత్సరాలు గడిపినప్పుడు తప్ప అతడు ప్రభువును సేవించిన 42 సంవత్సరాలలో సంఘ కూటములకు కేవలం 4 ఆదివారాలు మాత్రమే హాజరు కాలేదు. అతడి జీవితంలో చివరి 18 సంవత్సరాలలో అతడి పరిస్థితి కొద్దిగా మెరుగైనది. సువార్త పరిచర్యలో పాలు పొందడానికి ఎక్కువ సమయాన్ని, శక్తిని వినియోగించగలిగినాడు. అతడు పరిశుద్ధాత్మ సంఘ నడిపింపునకు విధేయుడై తన పనిలో పూర్తిగా నమ్మకస్తునిగా ఉన్నాడు. ప్రభు అతన్ని పంపిన చోట ఎలా వెళ్ళాడు. సుదూర ప్రాంతాలకు కానీ, వెళ్ళనాశక్యమైన ప్రాంతాలకు కానీ అతడు వెళ్ళటానికి ఎన్నడూ నిరాకరించలేదు. అనేక సంవత్సరాలు అతడు వెన్చెన్గ్ పర్వత జిల్లా అంతా పర్యటించి మారు మనసు పొందుడని కన్నీటితో బతిమిలాడాడు. సోదర సోదరీలను దర్శించడానికి వెళ్ళినప్పుడు అనేక సార్లు మంచు తుఫానులు, పర్వతాలలో సన్నని ఇరుకు మార్గాల్లో ఏటవాలు పర్వత శ్రేణుల్లో పయనించి అపాయాలను ఎదుర్కొన్నాడు. కాబట్టి వెన్చెనెగ్ జిల్లా అంతా సువార్త మారుమ్రోగింది. అతడు అనేక సంఘాలు స్థాపించాడు. ఈ లక్ష్యాలు సాధించడానికి అతడెంతో కన్నీరు కార్చాడు, ఎంతో వెల చెల్లించాడు. అతడెంతో క్రమశిక్షణతో కూడినవాడు. తన మాటలు, చేష్టాలను గూర్చి బహు జాగ్రత్తగా ఉండేవాడు. అతడు పాపాన్ని ద్వేషించాడు, విశ్వాసులకు మాదిరికరమయ్యాడు. అతడి జీవన విధానం చాలా సామాన్యమైంది. అతడెన్నడూ విరామము, ఆనంద జీవితాన్ని కోరలేదు. అతడు సామాన్య ఆహారం తిని, చిలకడ దుంప, కాయగూరల వంటివి తిని సామాన్య వస్త్రాలు వేసుకునేవాడు. అతడు చాలా చిన్న నల్లని గృహంలో జీవించాడు. తనకు ఉన్నదే విలాసవంతమేమో అనుకునేవాడు. కాబట్టి తనకున్న దానిని బట్టి తృప్తిగా ఉండేవాడు. అతనికి సోదర సోదరీలంటే బహు ప్రేమ. కాబట్టి వారి కుటుంబాలు, ఆత్మీయ జీవితం, జీవనోపాధి మీద బహు ఆసక్తి చూపేవాడు. అతడు కన్నీళ్లతో వారిని హెచ్చరించి, వారిని గూర్చిన శ్రద్ధ కలిగి వారిని నడిపించాడు. జిజ్హాంగ్ మరణించక ముందు 80 రోజులు రోగగ్రస్తుడైనాడు. ప్రతిదినం అనేక మంది సోదర సోదరీలు అనేక ప్రాంతాల నుండి అతన్ని దర్శించడానికి వచ్చేవారు. అతనికి పిల్లలు లేకపోయినా వాస్తవంగా ఎవరికి లేనంత మంది పిల్లలు అతనికి ఉన్నారు. కాబట్టి అతడు తృప్తిగాను, ఆనందంగాను ఉండేవాడు. 1989 అక్టోబర్ 18న ఉదయం 1000 మంది కంటే ఎక్కువ సోదర సోదరీలు ఈ వృద్ధ సోదరుడు ప్రభువునందు తండ్రి అయిన వారిని ఆ పర్వతం మీద సమాధి చేశారు. వారు సమాధి పెట్టెను సమాధిలోకి దించుతూ, మనం తిరిగి కలుసుకొనున్నట్లు దేవుని రాకకై వేచి ఉందుము అంటూ అందరూ పాడారు. పాట ఏడుపుల ధ్వని ఆ లోయ అంతా ప్రతిధ్వనించింది. అతడు దేవుని యథార్థమైన సేవకుడు. నీవు నీ దేవునిలో విశ్రమించుదువుగాక. ఆమేన్.